ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు 3 ముఖ్యమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన పనే మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా బ్రిటిష్ ప్రభుత్వం ఏఐ టూల్ ఒకటి కనిపెట్టారు. ఇది ఏం టూల్ అని చూసినట్లయితే నేరం జరగకముందే దానిని పసికట్టడం. ఇది ఎలాగండి సాధ్యం? కనిపెట్టడానికి ఎలా సాధ్యమవుతుంది అని అడిగినట్లయితే ముందుగానే జరిగించిన ఆ వ్యక్తులు, వారు వాడినటువంటి ఆయుధాలు, వారు వాడిన వాహనాలు అన్నీ కూడా అవన్నీ కూడా ఒక పర్యవేక్షణ వలలో తీసుకురావడం. అది 24 అవర్స్ ఏఐ ద్వారా నిఘా చేయడము. సో అది తర్వాత ఏ మూవ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారన్నది 24 గంటలు నిఘా పెడుతుంది. ఇది సక్సెస్ అవుతుందా అని అడిగితే ఇంతకుముందు ఎన్నడూ జరగని కొత్త విషయం కాదు. ఇంతకుముందు అమెరికా ఇది యూజ్ చేసింది. అమెరికా యూజ్ చేసి ఇది సక్సెస్ కాలేదు. ఆ లెవెల్కి సక్సెస్ కాలేదని చెప్తున్నారు. కానీ ఇది వేరే కొన్ని ఐరోపా దేశాలు కూడా యూజ్ చేస్తున్నాయి. వారు యూజ్ చేసి సక్సెస్ చేశారు, సక్సెస్గాను జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద స్థాయిలో 2026 లోపల అమలు చేయాలి. 2030 టార్గెట్ అయితే 2026 లోపల తెస్తాము అని అంటున్నారు. ఇప్పుడు టోటల్గా ఇది మాత్రమే కాదు, వేల్సు, ఇంగ్లాండు, స్కాట్లాండ్ ఈ ప్రాంతాలన్నీ 100% ఒక వలయంలోకి తెస్తారు. ఆ తర్వాత పూర్తిగా పర్యవేక్షణ వలలో ఉంటున్నప్పుడు నేరం జరగబోతుంది, అందరూ ఒక దగ్గర కూడుతున్నారన్నప్పుడు అలా రాకముందే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయబడుతుంది. వారు చెదరిపోతారు. లేదు, ఆయుధాలన్నీ ఒక వాహనంలో వస్తున్నాయని తెలిసిన వెంటనే అది గమనిస్తారు. ఇది వినడానికి సాధ్యం కానిదిగా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతుందట. బ్రిటిష్ ప్రభుత్వం ఇది చేస్తుంది. ఇది మొదటి ఏఐ ఎలా మనిషిని కంట్రోల్ చేసే స్థలానికి లేక మనిషిని ఆధిపత్యం చేసే స్థాయికి వస్తుందని చూస్తున్నాం. రెండవది ఏఐ యొక్క మరొక పరిమాణం ఏంటని అడిగినట్లయితే ఏఐ ఒక స్త్రీ చేసే ఒక అతి ముఖ్యమైన, స్త్రీల వల్ల మాత్రమే చేయగలిగిన ఒక ముఖ్యమైన పని అది చేయబోతుంది. ఏంటంటే పిల్లల్ని కనివ్వబోతుంది. ఆర్టిఫిషియల్ బూమ్ పెట్టడమైంది. ఇప్పుడు ఒక 12 లక్షల రూపాయలుంటే ఒక బిడ్డను మీరు కనగలరు. ముందుగానే ఐవి మెథడ్ మనం చూశాం కదా. ఇది అటువంటిదంతా కాదు. ఇది ఆర్టిఫిషియల్ రోబోట్. అందులో ఏఐ యొక్క ఊమ్ పెట్టారు, అంటే గర్భసంచి పెట్టారు. ఈ గర్భసంచిలో ఈ యొక్క బిడ్డను పుట్టించగలిగేటువంటి కార్యాలు సిద్ధం చేయబడ్డాయి. దీనికి ఎదిరింపులున్నాయి, మద్దతు ఉంది. మద్దతు ఏంటని అడిగితే ఎంతోమందికి ఇది ఒక వరప్రసాదంగా ఉంది. అంటే పిల్లలు పుట్టించుకోలేనివారు, మరి ఆ భాగ్యం లేనివారు, గర్భసంచి సమస్య ఉన్నవారందరికీ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అదే సమయంలో ఇది స్త్రీల కొరకు ప్రత్యేకముగా ప్రకృతిలో కలిగే ఒక విశేషం. అది అతిక్రమిస్తే స్త్రీజాతి అక్కర్లేదు అన్న స్థానానికి ఇది వస్తుంది. అలాగవుతుందా అంటే ఈ రోబోట్ని ఆర్టిఫిషియల్ ఉమెన్గా మారుస్తున్నారు. అంటే స్త్రీకి బదులుగా ప్రవేశపెడుతున్నారు, మగవారికి బదులుగా తెస్తున్నారు. అంటే దేవుడు స్త్రీ పురుషులనుగా సృష్టించాడు. ఇప్పుడు ఆ స్త్రీ పురుషులు కారు, వారికి బదులుగా ఇది వస్తుంది. ఇది చూడటానికి ఎలాగుందంటే ఒక మగవానికి తోడుగా ఆర్టిఫిషియల్ స్త్రీ, ఒక స్త్రీకి తోడుగా ఆర్టిఫిషియల్ పురుషుడని చూస్తున్నాం. ఒక కాలంలో స్త్రీ పురుషులు ఉండరు. ఆర్టిఫిషియల్ స్త్రీ, ఆర్టిఫిషియల్ పురుషుడు వీళ్ళు చేరతారు. వీళ్లకొక ఆర్టిఫిషియల్ ఊమ్ ఉంటుంది. వీళ్ళు దీనితో వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని నడిపిస్తారు. అలా సాధ్యపడుతుందని అడుగుతున్నారా? అదే మూడవ ఏఐ యొక్క ముఖ్యమైన విషయం. అల్బేనియా దేశపు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడని అడిగినట్లయితే పూర్తిగా ఏఐ క్యాబినెట్, మంత్రులే లేనటువంటి ఏఐ టెక్నాలజీ మూలముగా రోబోట్ వల్ల జరిగే ఒక క్యాబినెట్ రెడీ చేస్తున్నాడు. అతనే చెప్తున్నాడు. దానికి 3 ముఖ్యమైన కారణాలు చెప్తున్నాడు. మొదటిగా కరప్షన్, అంటే లంచమే ఉండదు, పూర్తిగా మిషన్ జరిగిస్తుంది. అప్పుడు లంచము తీసుకొని అది పనిచేస్తుందనే కాన్సెప్ట్ ఏది కూడా ఉండదు అని చెప్తున్నారు. అయితే ఇందులో మరో సమస్య ఉంది. అది లంచము తీసుకోదు, శిక్షిస్తుంది. అలా జరిగే అవకాశం ఉంది. ముందుగానే ఏఐ శిక్షించిన విషయాలు మనం చూశాం. రెండవది ఆయన ఏం చెప్తున్నాడో విన్నట్టయితే నెపటిజం, అంటే నా తర్వాత నా వారసులు, ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ కొరకు కొన్ని కార్యాలు వదులుకోవడం, ఫ్యామిలీ కొరకు ప్రభుత్వ యంత్రాంగం మిస్యూజ్ చేయడం, ఇలాగున్నాయి కదా, ఇవేవి కూడా ఉండవు అని చెప్తున్నాడు. ఇది అల్బేనియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తూ ఉన్నాడు. సో ఏఐ వచ్చి నేరుగా ఉన్నది ఉన్నట్టుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది వింటున్నప్పుడు మనకే కొంచెం అవును పర్వాలేదు, ఈ విధంగా స్వీయ ఇష్ట కష్టాలు లేకుండా, అంటే తల్లిదండ్రులు బంధుమిత్రులని చూడకుండా చట్టాన్ని చట్టముగా ఉపయోగించడం ఎంతటి విషయం. ఇది వినడానికి ఎంతో బాగుంది. ఎందుకంటే ముందుగానే ప్రజలు దీనివల్ల, ఈ నెపటిజం వల్ల ఎంతగానో బాధించబడ్డారు ప్రపంచమంతటా. మూడవది అతి ముఖ్యమైనది, సంఘర్షణ లేనటువంటి ఒక సమావేశం. అది ఎలాగంటే ఒక మంత్రి తెలుపుతున్నాడు, మరొకరు దాన్ని ప్రతిఘటిస్తున్నారు. లోపలే సమస్యలు తలెత్తుతున్నాయి కదా, వ్యతిరేక్తలొస్తున్నాయి కదా. దానికి బదులుగా ఏకాభిప్రాయంతో ఏఐ టెక్నాలజీ ఉన్న మినిస్టర్స్, వీళ్లంతమంది కూడా ఒకే ప్రోగ్రాం. అప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రైమ్ మినిస్టర్ అమలు చేస్తున్నాడంటే ఎదిరింపులే ఉండవు. అంతమంది అది అక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ అందులో ఉండే అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. ఇందులో డిసడ్వాంటేజ్ గురించి ఆయన మాట్లాడలేదు, అడ్వాంటేజ్ మాత్రమే మాట్లాడాడు. బాగా గమనించండి. మొట్టమొదటిగా పనిచేసే రోబోట్ నుండి ఆరంభమై
ఆ తర్వాత పోలీస్ అయ్యి, తర్వాత మిలిటరీ అయ్యి, ఆ తర్వాత స్త్రీ పురుషులు, భార్యాభర్తలు, పాస్టర్, ప్రీస్ట్ వరకు కూడా వచ్చి ఇప్పుడు ఆధిపత్యం చేసే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటే ఉంది, దానికి పైగా ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఉన్నాడు. ఆ స్థాయికి రావడం ఎంతసేపో మీరే చూడండి. ఇప్పుడు ఆఫీస్ సీఈఓ స్థానాన్ని కూడా తీసుకుంది కదా, ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్గా మారుతుంది. ఇదే మనం చెప్తున్నాం. ప్రకటన 13:15లో వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రపంచాన్ని పరిపాలించే అతి ముఖ్యమైన చూసి మాట్లాడే ప్రతిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణము ఇవ్వబడినది. అన్నీ 100% రెడీ అవుతూ ఉంది. చివరికి మరి పూర్తిగా ఒక మెషిన్ ప్రపంచాన్ని నడిపి కంట్రోల్ చేసే, మనిషిని కంట్రోల్ చేసేటువంటి కాలం బహుదూరంగా లేదు. నేను ముందుగానే చెప్పినట్టుగా జెఫ్రీ హిల్టన్, ఏఐ ఫాదర్, అతనే చెప్తున్నాడు, ఇది మనుష్య సమాజాన్ని ఇరాడికేట్ చేస్తుంది, నాశనం చేస్తుంది, కేర్ఫుల్గా ఉండమని చెప్తూ ఉన్నాడు. దీని గురించిన మరిన్ని వివరాలు, మరిన్ని కార్యాలు వస్తే మేము ఈ కార్యక్రమంలో చెప్తాం. చివరిగా మనం ఒక కార్యాన్ని చూడబోతున్నాం. ఇది ఎంతో ముఖ్యముగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ అని చెప్పేటువంటిదైనా ఒక ప్లాట్ఫామ్లో వచ్చినటువంటి మాట. దీని గూర్చి చూస్తూ ఉన్నాం, దీని గూర్చిన కాషన్ ఇస్తూ ఉన్నాము. అదేంటని చూసినట్లయితే, లే ఆఫ్ అంటే మనుషుల్ని పని నుండి తొలగించడం, ఉద్యోగులను పని నుండి తొలగించడం. ఇది సాధారణం, కంపెనీలో పని నుండి తొలగించడం. కానీ ఈ 2025 ఉంది గదా, ఇది అధికముగా, ఈ చరిత్రలోనే ఇంత అధికంగా లే ఆఫ్ జరిగిన సంవత్సరమే లేదు. నేను మీకు ఈ యొక్క ఆగస్టు నుండి అంతకు ముందుకు ఎంతమంది ఉద్యోగం పోగొట్టుకున్నారు అని చెప్తూ వస్తాను, గమనించండి. ఆగస్టు 19వ తారీఖు సిఎస్ఎల్ నుండి 3000 మంది తొలగించబడ్డారు. 18వ తారీఖు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాలంటరీ రిటైర్మెంట్ని అప్లయన్స్ డివిజన్ స్టాఫ్కి ఇచ్చారు. ఆగస్టు 18 జాన్ డెరీ 238 ఎంప్లాయీస్కి వారు లే ఆఫ్ ఇచ్చారు. ఆగస్టు 14 డెన్సు గ్రూప్ 2/3400 ఫారిన్ జాబ్స్ వారు తొలగిస్తున్నారు. ఆగస్టు 13 సెంటర్ కేర్ లే ఆఫ్ 535 ఎంప్లాయీస్ని తొలగించారు. ఇవన్నీ కూడా ఆగస్టు నెలలో మాత్రమే జరిగాయి. జూలై నెలలో అంతకంటే ఎక్కువ జరిగింది. మొట్టమొదటిగా టీసీఎల్, అందులో నుండి 12,000 మంది ఉద్యోగం పోగొట్టుకున్నారు. శాంటాండర్ యూకే 2,000 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. డ్యూక్ యూనివర్సిటీ, ఇందులో 600 స్టాఫ్ని ఉద్యోగం నుండి తొలగించారు. ఇంటెల్ 24,000 మందిని ఉద్యోగం నుండి తొలగించారు. బోష్, ఇందులో నుండి 1,100 మందిని తొలగించారు. లిబర్టీ గ్లోబల్ 800 మందిని పని నుండి తొలగించారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ 500 మందిని పని నుండి తొలగించారు. సెరప్టా థెరప్యూటిక్స్ 500 మందిని తొలగించారు. అలస్కా ఎయిర్ 252 మందిని పని నుండి తొలగించారు. ఇండీడ్ అండ్ గ్లాస్ డోర్ 1,300 మందిని పని నుండి తొలగించారు. పోర్ట్లాండ్ జనరల్ ఎలక్ట్రిక్ 300 మందిని పని నుండి తొలగించారు. మైక్రోసాఫ్ట్ 9,000 మందిని పని నుండి తొలగించారు. క్లర్క్స్ 1,200, అలియాన్స్ 650, ఇంటెల్ 10,000 మంది. ఇవన్నీను జూలై నెలలో మాత్రం పని నుండి తొలగించారు. యోచించండి, ఎన్ని లక్షల మంది ఉద్యోగం కోల్పోయారని. అప్పుడు ఈ ఉద్యోగాలు వీళ్ళు కోల్పోయారే, ఈ స్థలానికి ఎవరొచ్చారు, ఈ పని ఎవరు చూసుకుంటారు అంటే పని లేదా అంటే కాదు, అంతటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొచ్చింది. ఆ ఖాళీలన్నీ మెషిన్స్ భర్తీ చేశాయి. ఇది ఒక మోసకరమైన ముగింపునకు వెళుతుంది. మనుషులకు ఉద్యోగం పోయినప్పుడు ఒకటి, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, లేదా కుటుంబాన్ని నడపడానికి తప్పైన దారులు వెతుకుతారు. మానవ జాతి, సమాజము ఎంతో మోసమైన స్థాయికి వెళ్లబోతుంది. యోవేలు పుస్తకము 2వ అధ్యాయములో చెప్పబడిన వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. బైబిల్ చెప్పినట్టు అంతిమ కాల సూచనలు మన కంటికి ముందుగా సరిగ్గా జరుగుతూ ఉంది. ప్రభువు అతి త్వరగా రానున్నాడు. ఇవెందులోనూ మీరు నేను సరిచేయలేము. సరిచేయడానికి దేవుని వల్లే సాధ్యం. మాయగా, తప్పుగా ఒకడు సరిచేసేవానిగా వస్తాడు. ఈ ప్రపంచమంతా వాడి వెనుకే. వానినే బైబిల్ అంత్యక్రీస్తు అంటుంది. ఆ కాలమే దగ్గరయింది. వానిని దేవునిగా, అధికారిగా ప్రజలు అంగీకరిస్తారు. ఆ కాలఘట్టంలో ఉన్నాం. దానికి ముందుగా మిమ్మల్ని నన్ను విడిపించడానికి యేసు వస్తానని వాగ్దానం చేశాడు. ప్రభు చిత్తమైతే మరొక నిన్నటి వరకులో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.